మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పట్ల అదేవిధంగా ఈరోజైతే కేసీఆర్ గారు రాబోతున్నారు కదా, దీనిపైన ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడే అవకాశం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అందరూ కూడా చాలా సంతోషంతో ఇవాళ గులాబీ జెండా ప్రతి గ్రామంలో కూడా రెపరెపలాడించడం జరిగింది. ఎందుకంటే అందరూ ఒక ఉద్యమ స్వభావంతో అందరూ ఉద్యమకారులు కూడా అందరూ ఇవాళ ఈ కార్యక్రమంలో అందరూ ఇవాళ భాగస్వామ్యం కావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి మా పార్టీ క్యాడర్కు ముఖ్య నాయకులందరికీ దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల కాలమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎవి కూడా ఇవాళ అమలు చేయట్లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఎట్లయితే కొట్లాడినామో ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడాల్సిన ఇవాళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటికే విద్యార్థులకు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాలయాపన ఇస్తుంది. వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టులకు మాత్రం టంచన్గా బిల్లులు ఇవాళ చెల్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇవాళ పూర్తి స్థాయిలో ఒకటేసారి ఇవాళ ఇవ్వడం లేదు. ఎకరా పేరు ఇవాళ ఇస్తున్నారు తప్ప ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యడానికి ప్రజలు ఓటేసిన సిద్ధంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి జగిత్యాల సభ ఏదైతుందో దాని ప్రభావం పడే అవకాశం డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ రాజకీయ ఏకీకరణ తెలంగాణ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ధర్నాలు లేవు, రాస్తారోలు లేవు. అదేవిధంగా 100% కృష్ణా గోదావరి నదీ జలాలను వినియోగించుకున్న చరిత్ర గత 10 సంవత్సరాల కాలంలో కూడా ప్రజలు చూశారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడం వల్ల తెలంగాణ నీళ్ళన్నీ గోదావరి నీళ్ళని మొత్తం ఇవాళ సముద్రంలో కలిసే విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని తల్లి వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గోదావరి నదీ జలాలను మళ్లించి తెలంగాణను ప్రతి ఎకరాన్ని కూడా ఇవాళ సాగునీరు అందించిండు. చెరువులన్నీ ఇవాళ నింపి ఇవాళ ఒక గంగాలంలాగా కలకలలాడే విధంగా కేసీఆర్ గారు వేస్తే ఇవాళ చెరువులన్నీ ఇవాళ ఎండిపోయి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగాల కోసం గతంలో ఎవరు ధర్నాలు లేకుండా కూడా కేసీఆర్ గారు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో కూడా దాదాపు 15 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించి క్రియేట్ చేసే చరిత్ర ఆనాడు ప్రభుత్వం ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ అయిన చరిత్ర ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ ఇదే ప్రజలందరూ ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ పోరాటాలకు ఇవాళ సిద్ధమైపోయారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజా సమస్యల మీద ఇవాళ కేసీఆర్ గారు 2 గంటలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు.